హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన నెంబర్ సిరీస్లోని కొన్ని అయితే చూద్దాము. క్వశ్చన్స్ అయితేని ఎలా సాల్వ్ చేయాలి అనేది మోడల్స్ చెప్తున్నాను. QPON అని ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి అని అడుగుతారు. ఇలా ఇచ్చారు. వాటిలో మన నెక్స్ట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు ABCD అని చెప్పేసి. వాటిని మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. అది మీకు చెప్పక్కర్లేదు, నేను అవి రాయలేదు. ఓకే, P వాల్యూ మనకు తెలుసు ఎంత, 16. ఎప్పుడైనా సరే మనం క్వశ్చన్ చూసినప్పుడు దాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసాం చూద్దాం. QPON అన్ని దగ్గరగానే అనిపిస్తున్నాయి. చూద్దాం. NOPQ. సో దీనికి నెంబరింగ్ వేయక్కర్లేదు. ఏంటి, లెటర్స్ అనేవి ఈ రివర్స్ లో ఉన్నాయి. QPON ఇలా చూసుకున్నట్లయితే NOPQ అంటే ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, N కు ముందున్న లెటర్. N కు ముందున్న లెటర్ ఏంటి, M. సో మనం ఇక్కడ నెంబరింగ్ అనేది వేయవలసిన అవసరం లేదు. చూడగానే మనం ఆప్షన్స్ లో కనిపిస్తుంది, M పెట్టేస్తాం. ఇక్కడ చూడండి ACEG, ఇక్కడ ఏదో గ్యాప్ ఉంది. సో నెంబరింగ్ వేద్దాం. ఆర్డర్ లో అయితే లేవు. 1, C వాల్యూ ఎంత 3, E 5, G 7. అంటే ఇవి ఆడ్ నెంబర్ సిరీస్ లో ఉన్నాయి. 1, 3, 5, 7. సో మనకి ఇక్కడ వచ్చేది కంపల్సరీ 9 అయి ఉంటుంది. 9 ఏంటి, I. నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను అంటే కనుక, నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. 9 రూపీస్ పెట్టి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను. సో I వాల్యూ 9. ఇక్కడ చూద్దాం. KLM, దీన్ని అబ్జర్వ్ చేస్తే KLM ఓకే, ఆర్డర్ లోనే ఉన్నాయి. TUV ఓకే. సో ఈ ఫస్ట్ స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్డర్ లోనే ఉన్నాయి. KLM. M తర్వాత వచ్చే లెటర్ ఏంటి, N. ఇవి చూసుకున్నట్లయితే రివర్స్ లో ఉన్నాయి. TUV అంటే T కి ముందు వచ్చే లెటర్ ఏదైతే అది రాసుకోవాలి. సో S. సో అక్కడ వచ్చేది NS, టేరీ. సో ఇలా ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి ఏదైనా సరే. సరే, ఇంకొన్ని క్వశ్చన్స్ మోడల్స్ చూద్దాము. నెక్స్ట్ ఇవి చూడండి. DEC HIG LMK. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే DE ఓకే, HINM. ఇవి ఆర్డర్లోనే ఉన్నాయని తెలుస్తుంది, కానీ నెక్స్ట్ ఏం రాయాలి అనేది మనకు తెలియదు. నెక్స్ట్ CGK. ఇవి కొంచెం వేరేగా ఉన్నాయి వాల్యూస్. చూద్దాం. ఫస్ట్ అయితే D వాల్యూ ఎంతనే చూద్దాం. 4, ఇది 5, ఇది 8, ఇది 9, L 12, M 13. మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఒకటి తెలుస్తుంది. ఏంటి అంటే కనుక 4 + 4 8, 8 + 4 12 అని తెలుస్తుంది. అంటే ఫస్ట్ వచ్చే లెటర్ +4 అన్నమాట. సో 4 యాడ్ చేయండి. 12 + 4 ఎంత, 16. 16 వాల్యూ ఏంటి మనకి, P 16. ఓకే. నెక్స్ట్ ఈ వాల్యూ 5. సో సేమ్ 5 + 4 9, 9 + 4 13 అని తెలుస్తుంది. సో 13 + 4 అంటే 17. తర్వాత వచ్చే లెటర్ Q. అలాగన్నా రాసుకోవచ్చు. LM అనేసరి కాబట్టి PQ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు C చూద్దాం. C వాల్యూ వచ్చేసి 3, G వచ్చేసి 7, K వచ్చేసి 11. 3, 7, 11 ఇవి ఆడ్ నెంబర్సా? ఆడ్ నెంబర్స్ అయితే ఇక్కడ 5 మిస్ అయింది కదా, ఇక్కడ 9 కూడా మిస్ అయింది. సో అలాగా కాదు. అయితే 3, 7, 11. 3, 7, 11 ఏమై ఉండొచ్చు అంటే కనుక మనకి ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5, 7, 11 అవి. సో 3, 7, 11 తర్వాత మనకు వచ్చే అలా అయితే అక్కడ 5 మిస్ అయింది. 5 రావాలి కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కూడా కాదు. చూద్దాం. 3 కి 7 కి +4, 7 + 4 11. సో ఇది కూడా ఎడిషనే, +4 అనమాట. +4 పెడితే 15. 15 వాల్యూ ఏంటి మనకి, O. Pకి ప్రీవియస్ కదా అది, O. సో మనకు అక్కడ వచ్చేది PQO. ఆ విధంగా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. PK గేట్ XCOL. అక్కడ ఏంటి మనకి పేరింగ్ లెటర్స్ అనేవి తెలుస్తున్నాయి. మనం ఏమనుకున్నాం, పవన్ కళ్యాణ్ గేట్ 6 లవ్ అని అనుకున్నాం, కానీ ఇవి ఏంటో తిక్కమక్కగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేది ఏంటి అనేది చూసుకున్నాం. సో ఫస్ట్ 16 వేయండి. ఇది 16, ఇది వచ్చేసి 7, ఇది వచ్చేసి 24, ఇది వచ్చేసి 15. చూద్దాం. ఇది 11, ఇది 20, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 12. ఇవే చూద్దాం. 16 + 6 అంటే -9, ఇది వచ్చేసి +17,
ఇలా చూద్దాం. ఫస్ట్ లెటర్స్ ఇది కూడా -9. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ +17 అనేది రావాలి. +17. అయితే మీకు డౌట్ వస్తుంది, ఓ వాల్యూ +17. సో ఓ వాల్యూ 15 అనుకున్నాం కదా, 15 + 17, సో 32 వాల్యూ అనేది రావాలి. మనకి ఆల్ఫాబెట్స్ అయితే కనుక 26 కదా ఉన్నాయి, మరి 32 ఎలా వేసుకోవాలి అని డౌట్ అందరికీ వస్తుంది. సో జెడ్ అంటే 26 తో కట్ అయిపోయింది. సో మనం మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళాలి, ABCDకి వెళ్ళాలి. సో అక్కడి నుంచి మళ్ళీ 27, 28, 29 అలా కౌంట్ చేసుకోవాలి. సో 26 + 6 యాడ్ చేయాలి, అంటే 6 వాల్యూ ఎంత, F. 26 + 6 అంటే 32 కదా. సో డైరెక్ట్ గా మనకు తెలుస్తుంది F ఎంత, 6. సో F పేరింగ్ లెటర్ U, మనం ఫన్ అని అనుకున్నాం. సో మనకు వచ్చేది ఆన్సర్ అయితే FU అన్నమాట. ఎప్పుడైనా ఇలా 32 నెంబర్స్ వరకు వచ్చినప్పుడు జెడ్ 26 తో కట్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ లెటర్స్ ఏవైతున్నాయో వాటి నుంచి మనం కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ చూస్తున్నట్లయితే దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓ అనేది లెఫ్ట్ టు రైట్ అనేది జంప్ అవుతూ వచ్చింది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ లోనే మనం ఎక్స్ లోకి వద్దాం. ఎక్స్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ లో ఉన్నాయి 5 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. మనకి అంటే ఎక్స్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది అలాగా. సో చూసుకున్నట్లయితే ఇంక ఇక్కడ ఎక్స్ అనేది ఏం లేదు, నథింగ్, 0. కాబట్టి మనకు మిగిలింది ఓ అన్నమాట. మనకు వచ్చే ఆన్సర్ ఓ. ఆప్షన్స్ ని బట్టి అవి పిక్ చేయండి. నెక్స్ట్ మోడల్ ఇంకో 2 మోడల్స్ 3 మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ చెప్తాను, నేను ఒక్కొక్క మోడల్ తీసుకొని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. లో లాస్ట్ మోడల్ అయితే చూస్తున్నాము. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఎలాంటి టైప్ ఇచ్చినప్పుడు మనం చాలా కంగారు పడతాం ఎలా చేయాలి అనేది. కాకపోతే దీనికి ఏంటంటే కనుక కామన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే సరిపోద్ది. కామన్ పాయింట్స్ చూడండి, BAC కనిపిస్తుంది క్వశ్చన్ లో, BAC కనిపిస్తుంది అంటే BA తర్వాత C అనేది ఒకటి వస్తుంది అనేది మనకు అర్థమైంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది, BA అని ఉంది. సో ఇక్కడ మనకు వచ్చేది C అని తెలుస్తుంది. నెక్స్ట్ CA అని వచ్చింది. ఇక్కడ CA తర్వాత ఇక్కడ ఏమొచ్చింది, A వచ్చింది. సో ఇక్కడ కూడా CA తర్వాత A వచ్చింది, అంటే CA తర్వాత మళ్ళీ A అనేది ఒకటి రిపీట్ అవుతుంది అనేది మనకు తెలిసింది. నెక్స్ట్ BA తర్వాత ఏమొస్తుందని మనం చెప్పుకున్నాం, C అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇచ్చింది C తర్వాత మనకు వచ్చేది A, అది మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో మనకి కంప్లీట్ గా వచ్చింది CA అనేది అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇలా ఈ టైప్ క్వశ్చన్స్ ఏమన్నా ఇచ్చినప్పుడు మనకి రిపీటెడ్ గా ఏం కనిపిస్తుందో అవి చూసుకుని దాని తర్వాత ఏం ఫాలో అవుతుంది, తర్వాత ఏం వస్తుంది అనేది చూసుకుంటే క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.